ఏపీలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లకు ఆదేశించారు. రేపు కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంతరాలు కలిగించేందుకు ప్రయత్నించే వారిని వెంటనే బయటకు పంపించేయాలని స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ప్రతి ఈవీఎంకు సీల్ వేసి భద్రపరచాలని కూడా వివరించారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక ఏజెంట్ను నియమించుకునే అవకాశం అభ్యర్థికి కల్పించాలని కలెక్టర్లకు ముఖేష్ కుమార్ మీనా సూచించారు. ఆర్ఓ టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడే ఏజెంట్కు అవకాశం కల్పించాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ఏజెంట్ చేతిలో ఫామ్ 17C అలాగే పెన్ను, పెన్సిల్, ప్లెయిన్ పేపర్ మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. అయితే కౌంటింగ్ సెంటర్లోకి సెల్ ఫోన్ కలిగిన మిగిలిన మీడియా ప్రతినిధులను అనుమతించొద్దని కూడా సూచించారు. రైటిక కౌంటింగ్ అయితే అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తోంది. అయితే ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర మాత్రం ఏజెంట్లను నియమించాలి, అలాగే చాలా స్ట్రిక్ట్గా ఉండాలి కౌంటింగ్ అంతా కూడా అనేసి చెప్పి ఈసీ ఆదేశాలు అయితే జారీ చేయడం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ గుంటూరు నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఇక్కడ ఈసీ చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఎలాంటి పెన్ను, పేపర్ తప్పితే మిగతా ఏ ఫోన్ కూడా తీసుకెళ్లకూడదు అనేసి అని చెప్పి మీడియాకు సంబంధించిన ప్రతినిధులకు కూడా ఎలాంటివి తీసుకెళ్లకూడదు అనేసి అని చెప్పి నిబంధనలు పెట్టింది. అలాగే ఏజెంట్లను నియమిస్తోంది, కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తోంది. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు, ఇప్పటి వరకు జరిగిన ఏ విధంగా ఉన్నాయి అక్కడ? మమతా, ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్కి పూర్తి స్థాయి ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయి ఇన్స్ట్రక్షన్స్ను కూడా ఇవ్వటం జరిగింది. కౌంటింగ్కి వెళ్ళే ఏజెంట్లు ఒక నోట్బుక్, పెన్ను తప్పితే ఫోన్ కూడా ఎలవ్ చేయమంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అలానే కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఉత్కంఠకు మరో 12 గంటల్లో తెరబడే అవకాశం కూడా ఉండటం జరిగింది. అంటే రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రేపు ఉదయం 6 గంటలకల్లా కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ ప్రాంతానికి చేరుకోవాలి. అక్కడికి చేరుకున్న తర్వాత ఎటువంటి మొబైల్ ఫోన్లు వాడకూడదు, తప్పనిసరిగా పెన్ను, నోట్బుక్ మాత్రమే ఉంచాలి అనే విధంగా కూడా నియమ నిబంధనలు ఉంచినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అమలులో ఉంది. 3 అంచెల భద్రతతోటి శాంతి భద్రతలు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడికక్కడికి ఎస్పీ స్థాయి అధికారులంతా కూడా గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ క్రవాతు నిర్వహిస్తూ కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కౌంటింగ్ ప్రక్రియకు పోస్టల్ బ్యాలెట్ల మొదట ప్రాధాన్యత తర్వాత కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్లో చూసుకున్నట్లయితే కనుక పోస్టల్ బ్యాలెట్ల సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే విధంగా చేస్తే నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేయండి అంటూ కూడా ఎన్నికల కమిషన్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే పోస్టల్ బ్యాలెట్లలోనే వాల్యూడ్, ఇన్వాల్యూడ్ అనేటువంటి వాటి సమయంలో జరిగేటువంటి గొడవలను అదుపు చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ విధంగానే ఎవరైతే మితిమీరి మాట్లాడినా, ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా వారిని నిర్దాక్షిణ్యంగా కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి పంపించేయాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అలానే గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ ప్రతి చోట కూడా 144 సెక్షన్ అమల్లో ఉండే విధంగా ముఖ్యంగా చూస్తే పల్నాడు జిల్లా అంతా కూడా స్వచ్ఛందంగా షాపులన్నీ కూడా వైన్ షాపులు, వ్యాపార సముదాయాలు పూర్తి స్థాయిలో మూసివేయడం జరిగింది. ప్రతి ప్రాంతంలోనూ పోలీసులు కవాతు చేసి ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కరోజు కౌంటింగ్ విషయంలో గొడవలు చేస్తే గనక జీవితకాలం జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అలాంటి గొడవలకు పాల్గొనకూడదు. ఏ పార్టీ గెలిచినా కానీ సమన్వయంగా ఉండాలి. ర్యాలీలు పూర్తిగా నిషేధం అంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అలానే మద్యం షాపులు కూడా పూర్తిగా బంద్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనుక ప్రతి గ్రామంలోనూ కార్డన్ చర్చ్ నిర్వహించి ఎక్కడైతే మారణాయుధాలు, పెట్రోల్ బాంబులు అలా దొరికాయో వాటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా చూస్తే ప్రతి చోట కూడా బైండ్ ఓవర్ కేసులు ఎక్కువగా చేసి కొంతమందికి 41 నోటీస్ ఇచ్చి విచారించినటువంటి పరిస్థితి ఉంది. పల్నాడులో ఎన్నికల సమయంలో జరిగినటువంటి గొడవలు పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే విధంగా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. అలానే ఎన్నికల కమిషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి, ప్రశాంతంగా జరగాలని కూడా కోరుతుంది. అలాగే కలెక్టర్లకు సంబంధించి కూడా కొన్ని సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినా కూడా అక్కడ అనేసి అని చెప్పి కలెక్టర్లకైతే ఈసీ ఆదేశం ఇవ్వడం జరిగింది. అయితే ఈవీఎంలకి సంబంధించి కూడా టైట్ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనేసి అని చెప్పి మనకైతే ఇన్ఫో అందుతోంది. అయితే దానికి సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు?
అంటే ఇప్పటికే స్ట్రాంగ్ రూముల వద్దకి 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్ట్రాంగ్ రూముల నుంచి ఈవీఎంలు కౌంటింగ్ హాలుకు తరలిస్తారు. అక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. అలానే కౌంటింగ్ దగ్గర చూసుకున్నట్లయితే కనుక బారికేడ్స్ ఏర్పాటు చేయడంతో పాటు 3 అంచెల భద్రత ఆ ఎలక్షన్ కమిషన్ నుంచి ఆమోదం పొందినటువంటి పాసులు ఉన్న వారికి మాత్రమే ఎలా ఉండే విధంగా, అలానే ఆ కౌంటింగ్ ఏజెంట్లకు కూడా ఆయా అభ్యర్థులకు సంబంధించి కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించబడిన వారికే లోపలికి అలౌట్ చేసే విధంగా కూడా ఉంచడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఉదయం 6 గంటలకే ఏజెంట్స్ అంతా లోపలికి వెళ్లాలంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉండడం జరిగింది. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.